రాష్ట్రంలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. మూడవ విడతలో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా లోకల్ బాడీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య గొడవలు జరిగి పరిస్థితులు ఉద్రిక్తతలకు దారితీశాయి. పోలీసులు వెంటనే కలగజేసుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. 1-2 ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం తర్వాత నుంచి ఫలితాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఈరియాతో పాటు 4 పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఈ దాడిలో బోరింగ్ తండాకు చెందిన బూకే స్వాతి అనే మహిళకు గాయాలయ్యాయి. బాధితురాలిని వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. దాడి జరిగిన సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు చెందిన సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు బీఆర్ఎస్ లీడర్లు. విషయం తెలియగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు స్థానిక సీఐ సూర్యప్రకాష్. పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి ఇరు వర్గాలను చెదరగొట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామ పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. సర్పంచ్ అభ్యర్థి రాములపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో సర్పంచ్ అభ్యర్థి రాములతో పాటు కాంగ్రెస్ నాయకుడు సాయికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పోలింగ్ బూత్ లో ఉన్న ఏజెంట్లు గుర్తులు చెప్తున్నారని ఒక వర్గం ఆరోపించడంతో మరో వర్గం గొడవకు దిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతానేమో అనే భయంతో ఆత్మహత్య యత్నం చేశాడో సర్పంచ్ అభ్యర్థి. ఈ ఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం రాస్పల్లిలో జరిగింది. రాస్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బొమ్మల్ల రాజయ్య పురుగుల మందు తాగడంతో వెంటనే అతన్ని స్థానిక దవాఖానకు తరలించారు. బీఆర్ఎస్ మద్దతుతో రాజయ్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. తన ప్రత్యర్థులు డబ్బులు పంచుతున్నారని, తన దగ్గర డబ్బులు లేవని, దీంతో తనకు ఓటమి తప్పదనే భయంతో పురుగుల మందు తాగినట్టు చెప్పాడు రాజయ్య. ఆదిలాబాద్ జిల్లా సీతగోందిలో మామల ఎస్ఐ పురుషోత్తంపై దాడి జరిగింది. పోలింగ్ కేంద్రం దగ్గర గుమికొడిన ప్రజలను చెదరగొడుతుండగా ఈ ఘటన జరిగింది. దాడిలో గాయపడ్డ ఎస్ఐ పురుషోత్తంను హాస్పిటల్కు తరలించారు పోలీసులు. హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయి గ్రామంలో కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. బ్యాలెట్ పేపర్లు మారుస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. దీంతో 30 నిమిషాలు కౌంటింగ్ ఆగిపోయింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాక తిరిగి కౌంటింగ్ ప్రారంభించారు అధికారులు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడిపల్లిలోని ఓటర్లు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు. దీంతో సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. మొత్తంగా 1-2 చోట్ల మినహా రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి.